మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క డిసెంబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు అన్ని రాశుల వరకు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్, ప్లానెటరీ ట్రాన్సిట్ ఎలా ఉంది ఏంటి మనకి ఈ యొక్క మాసంలో చూద్దాం మెయిన్గా. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసంలో గురువు గారి యొక్క సంచారం 6వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వస్తూ ఉంది. ఆయన మిథున రాశిలో మళ్ళీ అతిచారంలోకి వెళ్ళిన గురుడు రిట్రోగ్రేషన్లో మిథున రాశిలోకి వచ్చి మళ్ళీ ట్రాన్సిట్ మొదలు పెట్టబోతున్నారు. అలాగే ధనుర్రాశిలోకి 8వ తారీఖు నుంచి కుజుడు ధనస్సులోకి రాబోతున్నారు. రవి 16వ తారీఖు నుంచి ధనస్సులోకి రాబోతున్నారు మిత్రక్షేత్రంలోకి. బుధ భగవానుడు 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఆయన తుల నుంచి వృశ్చికంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇంకా శుక్రుని యొక్క పరిస్థితి చూస్తే కనుక డిసెంబర్ 20వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు. సో ఈ విధంగా ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు, అలాగే మాసగ్రహాలైన కుజ, రవి, బుధ, శుక్రులు నలుగురుతో పాటుగా 5 గ్రహాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో సో మచ్ ఆఫ్ చేంజెస్ అనేవి ప్రతి రాశి వాళ్ళకి కంపల్సరీగా వారి వారి స్థానాలు బట్టి కనిపిస్తాయి. ఇంకా మేజర్ ఈవెంట్స్ వచ్చి ఈ మాసంలో మనం చూస్తే 18వ తారీఖు సంకటహర చతుర్థి, అలాగే ఇక్కడ మనం చూస్తే మాస శివరాత్రి కూడా ఇక్కడ మనకు ఉంది. సో ఈ విధంగా 18వ తారీఖు మాస శివరాత్రి. సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ముఖ్యంగా డిసెంబర్ మాసం మరి మీ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధిద్దాం. తులారాశి వాళ్ళకి డిసెంబర్ మాసం ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు. తులారాశి మళ్ళీ రిటర్న్ టు ద ఫామ్. సో వీళ్ళకి మొత్తంగా 7 గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తుంది. సో చంద్రుడు కూడా అనుకూలిస్తుంటారు కాబట్టి 15 రోజుల పాటు. సో చంద్రుడితో కలిపి 7 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. రాశ్యాధిపతి శుక్రుడు ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం సంచారంలో ఉంటున్నారు. అయితే కంపారిటివ్ 4 వీక్స్లో మొదటి 2 వీక్స్ ఆర్థిక పరంగా అంటే మొదటి 2 వారాలతో పోలిస్తే 3-4 వారాలు ఆర్థిక పరంగా కొంచెం బాగుంటుంది. రవి కుజుల యొక్క గోచారం ఏదైతే వీళ్ళకి ద్వితీయ స్థానంలో జరుగుతుందో, మెయిన్గా 8వ తారీఖు డిసెంబర్ 8 వరకు కుజుడు ద్వితీయంలో ఉంటాడు. ఆ తర్వాత 16వ తారీఖు వరకు రవి కూడా ద్వితీయంలో ఉంటారు. కాబట్టి ఈ రవి కుజులు లాంటి ప్లానెట్ మరి ద్వితీయ స్థానంలో అంత యోగించే గ్రహాలు కాకపోవటం వల్ల ఇక్కడ మెయిన్గా ఈ గ్రహాలకి సంబంధించి మొదటి 2 వారాలు ఈ సంచారం ద్వితీయ స్థానంలో, వాక్ స్థానంలో, కుటుంబ స్థానంలో ఉండటం వల్ల కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్ కావచ్చు. అలాగే మాట్లాడే మాటల్లో కొంచెం పరుషంగా లేకుండా కొంచెం మరీ ముక్కుసూటితనం ఓకే కానీ ఎదుటోడికి మరీ దిగిపోయేటట్టు మాట్లాడకుండా, సో ఆర్థికపరమైన విషయాలు కూడా కొంచెం ర్యాష్ స్పెండింగ్, సమ్ ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేవి కొన్ని కారణాలు రీత్యా ఉంటే ఉండొచ్చు. అండ్ ఇక్కడ తర్వాత కుజుడు 8వ తారీఖు నుంచి ఎప్పుడైతే ధనస్సులోకి వచ్చేస్తారో, రవి కూడా 16వ తారీఖు నుంచి తృతీయంలోకి వచ్చేస్తారో, కరేజ్, హౌస్ ఆఫ్ కరేజ్, పరాక్రమ స్థానంలో మిత్రక్షేత్రంలో రవి కుజులు లాంటి 2 పాపగ్రహాలు పాపస్థానంలో ఉంటాం. డెఫినెట్లీ మీకు మంచి విల్ పవర్ అండ్ ఎంతటి పన్నైనా సాధించగలనే దమ్ము, ధైర్యం ఇవన్నీ మీకు సెకండ్ హాఫ్ అంటే మూడో వారం నుంచి కూడా ఎక్కువ ఇలాంటి పరిస్థితులు చక్కగా ఎనేబుల్ అవుతూ ఉన్నాయి. దానికి తోడుగా గురుడు కూడా అతిచారంలో కర్కాటక రాశిలోకి వచ్చారు. యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ తులారాశికి దశమ స్థానంలోకి, బట్ ఇన్ రిట్రగ్రేడ్ అయ్యి డిసెంబర్ 6వ తారీఖున మళ్ళీ మిథునంలోకి వస్తున్నారు. భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం మొదలవుతుంది కాబట్టి
హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కానీ, లైఫ్ గ్రోత్కి సంబంధించి కానీ, ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి చేసే ప్రయత్నాలు మరొక్కసారి ముమ్మరం చేస్తారు. జాబ్లో మీకు వచ్చిన పొజిషన్లో ఏదైతే వర్క్ ఎక్స్పాండ్ అయింది, వర్క్లో మీకు అదనంగా బాధ్యతలు ఇచ్చారో, సో బాధ్యతలే కాదు దాంతోపాటు కూడా మీకు ఒక ప్రమోషనో లేకపోతే దానికి సంబంధించిన గ్రేడో ఇవ్వాలి. అలాగా అటువైపుగా ఆ దిశగా మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఇక్కడ చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ అందుకునే ఆస్కారాలు ఉన్నాయి. సో 9th హౌస్ అనేది గురుస్థానం, భాగ్యస్థానం. 9th హౌస్ అనేది అలాంటి గురుస్థానంలోనే గురువు గారు ఉన్నారు. సో కాబట్టి డెఫినెట్లీ మీ ఫార్చ్యూన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్, ఇంకా జీవితంలో ఇంకా ఎలాంటి స్కిల్స్ మీరు నేర్చుకుంటే బాగుంటుంది, ఎలాంటిది నేర్చుకుంటే ఇంకా మనం హయ్యర్ లెవెల్లో బతకచ్చు అనే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్తే ఆల్రెడీ మాస్టర్స్ అయిపోయిన వాళ్ళు ఇంకా పిహెచ్డి అయిపోయిన వాళ్ళు ఇంకా ఏదన్నా డీప్ సబ్జెక్ట్ ఉంటే అవి కూడా తీసుకుని చదవటం. సో ఇలాంటివి కొంచెం తులారాశి వాళ్ళకి మంచి పాజిటివ్ చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి. గురువు గారి రిట్రాగ్రేషన్లో మళ్ళీ ఆయన ఇక్కడ మిథున రాశిలోకి రావటం వల్ల. సో అలాగే రాశ్యాధిపతి శుక్రుడి సంచారం 20వ తారీఖు వరకు ద్వితీయంలోనూ, 20 తర్వాత తృతీయంలోనూ ఉంటుంది. సో ఎంతైనా ద్వితీయంలో శుక్రుడు యోగిస్తారు, కాకపోతే శత్రుక్షేత్రంలో పడ్డారు. కానీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్తోనే వీళ్ళకి కొంచెం కీచులాట, అనవసరమైన వాగ్వాదం, లేకపోతే సరిగ్గా సమ్ అన్కంఫర్ట్నెస్ ఇన్ ఓన్ ఫ్యామిలీ నుంచే ఇలాంటి ఉండే ఆస్కారాలు ఈ తులరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే 20వ తారీఖు నుంచి శుక్రుడు తృతీయ స్థానంలోకి వస్తున్నారు. సో తృతీయ స్థానంలో ఆల్రెడీ కుజరవులు ఉన్నారు మళ్ళీ. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి షార్ట్ జర్నీస్ అవన్నీ కూడా 3-4 వారాల్లో కొంచెం ఎక్కువ మూమెంట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే శని ఈ రాశికి షష్టమ స్థాన సంచారంలో మంచి బ్యాక్ బోన్ కారకుడు ఈ శని భగవానుడు, పైగా రెట్రాగ్రేషన్ ముగిసింది, ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారు. ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చిన ఈ శని భగవానుడి వల్ల చాలా వరకు కూడా లోన్స్ సంబంధితమైన ఇబ్బందులు కావచ్చు, కొన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు, అనవసరంగా మీ మీద ఒత్తిడి క్రియేట్ చేసే సమ్ అపోనెంట్స్ కానీ కాంపిటేటర్స్కి సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ని మీరు ఎదుర్కొన్నట్టయితే అది కొంచెం కామ్ డౌన్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అంతేనా శని యొక్క సంచారం ఇక్కడ షష్టమ స్థానంలో చాలా వరకు కూడా శని చాలా పట్టింపు కలిగినోడు, పట్టుదల కలిగినోడు. అలాంటి ప్లానెట్ మూర్ఖుడు 6th హౌస్లో, హౌస్ ఆఫ్ మనకి అబ్స్టికల్స్, అవరోధాలను కలిగించే హౌస్లో ఇలాంటి మూర్ఖ ప్లానెట్ ఉండటమే కరెక్ట్. సో డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అలాగే కేతువు కూడా లాభస్థానంలో ఉన్నారు. లాభస్థానంలో ఉన్న కేతువు కూడా చక్కగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తాడు. సో లాభస్థానంలో ఉన్న కేతు ఏదో రకంగా వీళ్ళకి కొంచెం ఫేవర్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మనకి చూస్తే కనుక మొదటి 2 వారాలు కూడా 8వ తారీఖు వరకు కుజుడు ద్వితీయంలో ఉండడం కావచ్చు, 16 వరకు రవి ద్వితీయంలో ఉండడం కావచ్చు. రవి కుజుల యొక్క ఈ ద్వితీయ స్థాన సంచారం ఒకటి మాత్రమే ఏదన్నా వీళ్ళకి కొంత ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా చిన్నపాటి ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ రీచ్ అయ్యేలా కొంచెం అన్కంఫర్ట్నెస్ క్రియేట్ అవుతూ ఉంది. సో మిగతా అంతా కూడా ఆర్థికపరమైన విషయాల్లో కూడా 8వ తారీఖు నుంచి కుజుడు తృతీయంలోను, 16 నుంచి రవి కూడా తృతీయంలోకి రావటం వల్ల ఇంకొంచెం బెటర్మెంట్గానే 3వ వారం నుంచి ఆర్థిక పరిస్థితి ఉంటుంది. సో ఈ రవి కుజులకి వాక్స్థానంలోనే ఉన్నారు. జపా కుసుమ సంకాసం ధరణీ గర్భ సంభూతం. రవికి కుజుడికి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం, అలాగే కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ ఆదివారం, కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం, అలాగే ఆదివారం శివాలయాన్ని, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం, అక్కడ శివుడికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం ఆ వారాల్లో ఇలా చేయటం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి తులారాశి వాళ్ళకి ఇంకొంచెం అట్మోస్ట్గా ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.